రేవంత్ లెక్క తప్పింది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనంలో విఫలమైందట. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జోలికెళ్లని రేవంత్, కానీ తర్వాత కాంగ్రెస్ సర్కార్పై కుట్ర ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న వైనం. అప్పుడు ఏం చేశారంటే అసలు యాక్చువల్గా మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ ప్రభుత్వం వడగొడతాం అట్లా ఇట్లా అని చెప్పేసి కేటీఆర్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ మధ్యలో లొల్లులి చేసిండ్రు. చేస్తే ఏమైంది, మీ ప్రభుత్వం పడిపోతానని ఉండేంద్రా నాయన. ఇప్పుడు ముగ్గురు ఎక్కువ, ఇప్పుడు 63 మంది ఉంటే ఇట్లా అంటున్నారు కదా, ఏమున్నది మీ వాళ్ళని కూడా ఇంతమందిని తీసుకొచ్చి చేర్చుకుంటే అయిపోతుందని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు జంపులు చేయించే ప్రయత్నం చేసిండ్రు. చేసినప్పుడు అట్లా చేస్తారా ఇట్లా చేస్తారని మళ్ళీ అంటున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఫుల్ మెజార్టీ ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఫుల్ సభ్యులు ఉన్న తర్వాత కూడా మళ్ళా 34 మందిని అటు ఇటు చేసి కథం చేసిండ్రు. ఇప్పుడేమో లొల్లి పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళకి జరిగితే అన్యాయం అన్నట్టు. అప్పుడే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిండ్రు. ఆ తర్వాతే కాంగ్రెస్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక. కానీ ఆ తర్వాత చేరికలు బంద్ అయినాయి. 10 మందే జాయిన్ కావడంతో చిక్కుల్లో రేవంత్. ఇక కాంగ్రెస్లో చేరిన వారిని కాపాడుకోలేక అవస్థలు. గతంలో కేసీఆర్ 2 సార్లు సిఎల్పిని విలీనం చేసుకున్న వైనం. కేసీఆర్ మాదిరి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో మెర్జ్ చేసుకోవడంలో మాత్రం విఫలమైందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంత పర్సెంటేజ్ ఉంటే మనం విలీనం చేసుకోవచ్చు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ అవకాశం లేకుండా పోయింది. దాంతో కొంతమంది అయిపోయినారు. మళ్ళీ అట్లయితుంది మా పార్టీ మొత్తం పోతే బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం చేసుకుంటే అయిపోతుండే. అట్లా వేసుకోవాలంటే చాలామంది ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి కొంతమంది వచ్చారు కాబట్టి అది కుదరలేదు. కుదరకపోతే ఇప్పుడు ఏమవుతుందో మళ్ళీ కొంచెం ఇబ్బందులు పడ్డని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది శనార్థ్ తెలంగాణలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క తప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాయినింగ్ విషయంలో ఆయన ఎక్కడో తప్పటడుగు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. సహజంగా దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే రేవంత్ భరాసా కోరలు పీకేస్తారని కేడర్ ఎక్స్పెక్ట్ చేసింది. ఆ పార్టీలో మెజార్టీ శాసనసభ్యులను కాంగ్రెస్లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఉనికి ఉండదని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్త ఒకటి భావిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత మరోలా ఆలోచన చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. అయినా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి రాగలిగిందని రేవంత్ రెడ్డి భావన. అలాంటప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులను కాంగ్రెస్లో చేర్చుకోవడం ఏంటని ఎందుకని ఆయన అనుకున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్పై కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కై తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చనేటువంటి ప్రచారం సర్కార్ ఏర్పడిన తొలినాళ్లలో సాగింది. ఈ నేపథ్యంలో బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపిండు. అందులో భాగంగానే పలువురు బీఆర్ఎస్ శాసనసభ్యులకు కాంగ్రెస్ కండువా కప్పి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇట్లా అయిందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.